వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధిక్కర స్వరాలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ స్థాయిలో పార్టీ స్టాండ్ విషయంలో కొంతమంది సీనియర్లు అభ్యంతరాలు తెలుపుతున్నట్లు తెలుస్తుంది. బీజేపీతో స్నేహం, కాంగ్రెస్ పార్టీతో కయ్యం, తటస్థ వైఖరి, ఇండియా కూటమికి దూరం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకం, జాతీయ స్థాయిలో ఎన్డీఏకు సానుకూలం. ఇలా ఈ పరిణామాలతో వైసీపీకి డ్యామేజ్ జరుగుతుందని కొంతమంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే బీజేపీకి వైసీపీ దూరమైన స్పష్టత ఇవ్వాలని ఇప్పుడు సీనియర్లు కోరుతున్నట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి బీజేపీ విషయంలో సానుకూలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టేసరికి బీజేపీ కేంద్రంలో అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేశారు కాబట్టి అదే కాంగ్రెస్ కు బద్ధశత్రువుగా ఉన్న బీజేపీ సానుకూలంగా మారిపోయింది. అసలు బీజేపీకి పూర్తి వైరుధ్య సిద్ధాంతాలతో వైసీపీ ఉంది. అయినా సరే మధ్యలో కాంగ్రెస్ కు ఇద్దరు వ్యతిరేకం కాబట్టి ఒకటయ్యారు. అలాగే భిన్న సాంప్రదాయ ఓట్లు రెండు పార్టీలకు ఇద్దరు కలిసేందుకు కుదరదు. అందుకే పరోక్ష సహకారం తీసుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అందులో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. అయినా సరే వైసీపీ పొలిటికల్ గేమ్ ఆడింది. ఆ ట్రాప్ లో పడ్డారు చంద్రబాబు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. కానీ అలా చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. విజయసాయి రెడ్డిని ఉపయోగించి జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అది మొదలు ఇప్పటి వరకు స్నేహం కొనసాగుతూ వచ్చింది. ఎంతవరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దలను కలుస్తున్నట్లు సీఎం గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేవారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఏదైనా అడగాలి అనుకుంటే సాయి రెడ్డిని అడగండి అంటూ మీడియా ప్రతినిధులకు సూచించేవారు. అయితే ఇంతవరకు బీజేపీతో పరోక్ష స్నేహం జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. మైనారిటీలతో పాటు దళితుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బీజేపీని వదిలేయాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. ప్రస్తుతం బీజేపీతో స్నేహం ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే లాభం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఉన్నాయి కాబట్టి కేంద్రంలో సఖ్యత ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో ఎటువంటి ప్రయోజనం వచ్చే అవకాశం లేదు. పార్టీకి ప్రయోజనం జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పరోక్ష స్నేహాన్ని కూడా వదులుకోవాల్సిందే అని సీనియర్లు తేల్చి చెప్తున్నారు. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నారు.